అందరికీ నమస్తే అండి. ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరు జోసెఫ్ కేసు చాలామందికి ఒక కొత్త పాఠం నేర్చుకోవాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎందుకంటే నోరుంది కదా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు. వర్గాలను రెచ్చగొట్టేలాగా, ఎదురు వాళ్ళని రెచ్చగొట్టేలాగా. అలాగే అధికారం ఉంది కదా, మేము ఏమైనా చేయొచ్చు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కక్ష సాధింపుకి కూడా దిక్కకూడదు. దెర్ ఇస్ సమ్ లిమిట్స్. మనం ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యబద్ధమైన దేశంలో ఉన్నాం. సో మనకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉన్నట్టే ఎదుటి వాళ్ళకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. కాబట్టి మన స్వేచ్ఛను మనం మిస్యూజ్ చేయకూడదు. అలాగే మనం అధికారంలో ఉన్నాం కదా, ఇష్టం వచ్చినట్టు కక్ష సాధింపు చేయొచ్చు, ఎన్ని కేసులైనా పెట్టచ్చు, ఎక్కడికైనా తిప్పొచ్చు అని ప్రభుత్వం కూడా, జనసేన పార్టీ కూడా భావించకూడదు. సో ఇది రెండు వైపులో కూడా పాఠమే, రెండు వైపులో కూడా తప్పు కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, ఒకసారి పూర్తిగా వీడియో చూసిన తర్వాత ఇక్కడ మా జనసేన పార్టీ శ్రేణుల్లో కోపం రావచ్చు. ఇదేంటిది, అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు కదా, మరి దారుణంగా మాట్లాడతాడు కదా, అతనికి సపోర్ట్ ఏంటని. నేనేం అతనికి సపోర్ట్ చేయట్లా. అతను మాట్లాడే తీరు 100% తప్పే. అసలు అలా మాట్లాడితే ఎవరికైనా కాలుతుంది. అతని ఎక్స్ప్రెషన్ కానీ, అతని డైలాగులు కానీ, అతని ప్రతిదీ కూడా ఎదుటివాడికి కోపం తెప్పించేలా ఉంటుంది. అండ్ ఒకవైపు స్టాండ్ తీసుకొని, నానేనికి ఒకవైపు స్టాండ్ తీసుకొని ఆయన మాట్లాడే తీరు కూడా కరెక్ట్ కాదు. కానీ అధికారానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయిగా. పాపం పిఠాపురం తీసుకువెళ్ళారు, కాకినాడ తిప్పారు, మచిలీపట్నం వెళ్ళారు, ఇప్పుడు పాయకరావుపేట తీసుకెళ్లారంట. ఇంకెక్కడికి తీసుకెళ్తారండి? ఇంకెన్ని చోట్లకు తిప్పుతారండి? మన కోర్టులు లేవా? రూల్ ఆఫ్ లా లేదా? రాజ్యాంగం లేదా? సో ఇక్కడ మనం సరే ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలని నేను చెప్తాను. యాక్చువల్లీ ఈ రావణ్ మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. 100% అతను పవన్ కళ్యాణ్ గారు వీరాభిమాని. పవన్ కళ్యాణ్కి అనుకూలంగా, పవన్ కళ్యాణ్ మీద ఈగ కూడా వాలకుండా గతంలో ఆయన చేసిన వీడియోలు చాలానే ఉన్నాయి. సోషల్ మీడియాలో కావాలంటే చూడొచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా విమర్శించినా ఆయన తరపున ఈయన గలమెత్తిన వీడియోలు ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ గారు స్టాండ్ మార్చుకుంటూ ఉండడం, భావజాలం మార్చుకుంటూ ఉండడం, లెఫ్ట్ నుంచి రైట్కి రావడం, రైట్ నుంచి పూర్తి స్థాయి సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడం, ఇవన్నీ కూడా అతనికి నచ్చలేదు. ఇదేంటి ఇలా మారిపోతున్నాడు ఈయన, సో నేను మాత్రం మారకూడదని చెప్పి ఆయన స్టాండ్లో ఆయన ఉన్నాడు. అయితే పవన్ కళ్యాణ్ గారి పద్ధతి నచ్చకపోతే విమర్శించవచ్చు, ఎస్ విమర్శించవచ్చు. కానీ ఆ విమర్శ టార్గెట్ చేసేలా ఉండకూడదు. కానీ అతను టార్గెట్ చేశాడు. ఆ టార్గెట్ ఎంతవరకు అంటే, హద్దులు లేకుండా, నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడు. పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, జనసేన వాళ్ళని ఉద్దేశించి, వాళ్ళని రెచ్చగొట్టేలాగా, వాళ్ళని కించపరిచేలాగా విపరీతంగా మాట్లాడుతూ, ఈవెన్ మొన్న ఏలూరులో జరిగిన సభలో అయితే మరీ దారుణంగా మాట్లాడాడు. రాధా మనోహర్ దాస్ గురించి అండ్ పవన్ కళ్యాణ్ గారి గురించి. ఇలా ఆయన ఛానల్లో ప్రతి వీడియోలో, ఆయన 10 వీడియోలు చేస్తే అందులో 8 లేదా 9 వీడియోల్లో జనసేనను, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఉంటాడు, మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఉంటాడు. సో అది ఆయన భావజాలం యాంటీ జనసేన, యాంటీ పవన్ కళ్యాణ్ కావచ్చు, కానీ ఆ భావజాలాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం 100% తప్పు అనమాట. సో మరి ప్రభుత్వం ఏం చేస్తోంది ఇప్పుడు? అతన్ని 1వ తేదీ 1 జూలై 1 అండి నైటు ఆయన 7 to 8 లైవ్ ఇచ్చారు, తన ఛానల్ లైవ్ ఇచ్చారు. లైవ్ ముగిసిన తర్వాత మేబీ 10-10:30 ఆ టైంకి తన ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్నప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. 1వ తేదీ నైట్ అరెస్ట్ చేశారు. ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఏంటనేది చెప్పలేదు. నిజానికి అరెస్ట్ చేసే ముందు నోటీస్ ఇవ్వాలి. అతని మీద నమోదు చేసిన సెక్షన్లు బెయిలబుల్ అయితే, అంటే 7 ఏళ్లలోపు శిక్ష విధించే అవకాశం ఉన్న కేసులు అయితే అతను నోటీస్ ఇచ్చి వివరణ తీసుకోవాలి, టైం ఇవ్వాలి. అలా ఏమీ లేకుండా ఇమీడియట్గా అతన్ని అరెస్ట్ చేసి పిఠాపురం తీసుకొచ్చారు. సో జూలై 2న పిఠాపురంలో ఉంచి అక్కడ కోర్టుకు తీసుకెళ్తే కోర్టు ఆ రోజు సాయంత్రం అతనికి బెయిల్ ఇచ్చేసింది. మ్యాక్సిమం అతనికి బెయిల్ రాకుండా చేయడానికి ట్రై చేశారు, రిమాండ్కి వెళ్ళేలా ట్రై చేశారు, కానీ కోర్టు ఒప్పుకోలేదు. అతనికి సొంత పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ 7 ఆ టైంకి అనుకుంటా, కాదు ఆ రోజే కాకినాడ తీసుకువెళ్ళినట్టున్నారు, సర్పవరం తీసుకువెళ్ళారు. పిఠాపురం నుంచి సర్పవరం తీసుకువెళ్ళారు. అక్కడ సర్పవరంలో కూడా సాయంత్రం బెయిల్ వచ్చింది. అక్కడ బెయిల్ వచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం 6:30కి అనుకుంటా మచిలీపట్నం తీసుకొచ్చారు. ఎప్పుడు 2వ తేదీ సాయంత్రం 6:30కి మచిలీపట్నం తీసుకొచ్చారు. మచిలీపట్నంలో నిన్న ఆద్యంతం ఉద్రిక్త పరిస్థితులు. పిఠాపురంలోనూ అతని మీద దాడి చేయడానికి ట్రై చేశారు, కాకినాడలోనూ అతని మీద దాడి చేయడానికి ట్రై చేశారు, మచిలీపట్నంలో కూడా అతని మీద దాడి చేయడానికి ట్రై చేశారు. పోలీసుల అదుపులో రావణ్ ఉంటే అతని మీద దాడి చేయడానికి మచిలీపట్నం పోలీస్ బారికేడ్లతో అనుకుని స్టేషన్ లోపలికి వెళ్ళి మరీ ట్రై చేశారు. నిన్న కనుక పోలీసులు అలర్ట్గా లేకపోతే రావణ్ని ఏం చేసేవాళ్ళో తెలియదు.
చూడండి ఆ వార్త కూడా మనం పోలీసులు ఎంత అలర్ట్గా ఉన్నారనేది పోలీసుకి వ్యతిరేకంగా ఉండే సాక్షిలోనే రాశారు, పోలీసులు బాగా పనిచేశారని. ఇదిగో యూట్యూబర్ కృష్ణారావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ అరెస్ట్ మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు ఇతర కూటమి నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనపై వరుస కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎనగదూరుపేట పోలీస్ స్టేషన్లోనూ జనసేన నేతల ఫిర్యాదు మేరకు జోసెఫ్పై మరో కేసు నమోదైంది. సో ఇక్కడ జనసేనకు చెందిన వికృతి శ్రీను అంటే కొరియర్ శ్రీను, గల్లా తిమోతి, సాయన శివ, ఈవన మణిబాబు తదితరులు పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు స్టేషన్కు 100 మీటర్ల దూరంలో బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లతో రోడ్లను మూసివేశారు. కానీ శ్రీను, త్రిమూర్తి, శివ, మణిబాబులు జోసెఫ్ను దుర్భాషలాడుతూ ఒక్కసారిగా బారికేడ్లను తోసుకుంటూ స్టేషన్లోకి దూకేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో పోలీసులకు జనసేన కార్యకర్తలకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. అయినా వారు పోలీసులను తొక్కుంటూ స్టేషన్ గోడలు దూకి జోసెఫ్పై దాడికి ప్రయత్నించారు. దీంతో సహనం కోల్పోయిన పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దొరికిన వారిని దొరికినట్టు స్టేషన్ బయటికి ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. అంటే దీని అర్థం ఏంటి? పోలీసులు చాలా జాగ్రత్తగా చాకచక్యంగా వ్యవహరించారు. లేకపోతే జనసేన వాళ్ళు కృష్ణారావుని ఏం చేసేవారు నిన్ననే. సో అలా మచిలీపట్నంలో ఉద్రిక్తత. సో మచిలీపట్నంలో కూడా నిన్న రాత్రి ఆల్మోస్ట్ 10-10:30 ఆ టైంకి మచిలీపట్నంలో కూడా అతను కోర్టు బెయిల్ ఇచ్చింది. షరతులతో కూడిన పూచీకత్తుతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత అతన్ని నిన్న జూలై 3 నైట్ ఇప్పుడు ప్రస్తుతం పాయకరావుపేట తీసుకువెళ్ళారండి. ఇప్పుడు అతను పాయకరావుపేటలో ఉన్నాడు. సో ఆ తర్వాత ఇంకా ఎక్కడికి తీసుకువెళ్తారనేది తెలియదు. ప్రస్తుతానికి పిఠాపురం అయిపోయింది, కాకినాడ అయిపోయింది, మచిలీపట్నం అయిపోయింది, పాయకరావుపేట వెళ్ళారు. పాయకరావుపేటలో ఈరోజు జరుగుద్ది. సో మేబీ ఈరోజు సాయంత్రానికి బెయిల్ వస్తే మళ్ళీ అక్కడికి తీసుకువెళ్తారు. అంటే ఇక్కడ నేను మొదటి నుంచి చెప్తున్నది ఒకటే, ఒక వ్యక్తి ఒక మాధ్యమం వేదికగా కామెంట్ చేసినప్పుడు సరే నేను ఎవరినో ఒకరిని ఒక ఏ అనే వ్యక్తిని తిడతా, నేను ఒక 10 వీడియోలోనో 100 వీడియోలోనో ఏ అనే వ్యక్తిని తిడతా. ఆ ఏ అనే వ్యక్తి అభిమానులు ఇదిగో ఇతను మాకు వ్యతిరేకంగా ఉన్నారు, మమ్మల్ని మాటికి తిడుతున్నాడని చెప్పి ఒక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం న్యాయం, సబబు, రాజ్యాంగబద్ధం. కానీ నేను తిట్టానని చెప్పి వాళ్ళకు అందుబాటులో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ప్రతి పోలీస్ స్టేషన్కు అతన్ని తిప్పితే అది కక్ష సాధింప కాదా? అది వేధింప కాదా? సో ఇప్పుడు అదే జరుగుతోంది. రావణ్ మీద వేధింపులు జరుగుతున్నాయి. రావణ్ను పోలీసులు వేధిస్తున్నారు, కక్ష సాధింపు చేస్తున్నారు. సో ఇది కరెక్ట్ కాదంటాను నేను. ఎస్, అతను తప్పు చేశాడు. ఆ తప్పుకి చట్టంలో పరిమితులు ఉన్నాయి కదా. అతనికి ఏ శిక్ష విధించాలి, ఏ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకోవాలని అక్కడి వరకు వెళ్ళొచ్చుగా. మేము అధికారంలో ఉన్నాం కదా, ఎక్కడైనా కేసు పెట్టొచ్చు. పిఠాపురము, కాకినాడ, మచిలీపట్నము, పాయకరావుపేట, ఆ తర్వాత ఇంకా ఏలూరో గుంటూరో ఎక్కడికి మరి తీసుకెళ్తారో తెలియదు. మొత్తానికి ఒక 30 కేసుల్లో అతన్ని ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇందులో జనసేన పార్టీ, నేను నిన్న ఒక వీడియో చేస్తే జనసేన పార్టీ వాళ్ళు నాకు కొంతమంది మెసేజ్ చేశారు, మీకు బుర్రలేని వీడియో చేశారు, రావణ్కి మద్దతు ఇస్తున్నారు అని. నేను రావణ్కి మద్దతు ఇవ్వట్లేదు. నేను అతని భాషను నేను సపోర్ట్ చేయట్లా, అతని భావజాలాన్ని కూడా నేను సపోర్ట్ చేయట్లా. అతను ఒకవైపు ఏకపక్షంగా టార్గెట్ చేస్తాడు జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తాడు. పిఠాపురం ఎస్సీలకు సంబంధించిన ఇన్సిడెంట్లో కానీ, కైకలూరుకి సంబంధించిన ఎస్సీలకు సంబంధించిన ఇన్సిడెంట్లో కానీ అతను నాణ్యానికి ఒకవైపు చూశాడు, రెండో వైపు చూడలేదు, రెండో వైపు వెర్షన్ కూడా వినలేదు. సో అది తప్పే. అండ్ అతను ప్రతి మాట కూడా జనసేన పార్టీని కించపరిచేలా, రెచ్చగొట్టేలా, హేళన చేసేలా ఉంటుంది. వ్యంగ్యం కూడా ఉండదు, చాలా రెచ్చగొట్టేలా ఉంటుంది. సో అది తప్పే. అయితే ప్రతి ఒక తప్పుకి ఎంతవరకు చర్యలు తీసుకోవచ్చు అని లిమిటేషన్స్ ఉన్నాయి, రాజ్యాంగం పరిమితి విధించింది. సో అతను చేసిన తప్పుకి నోటీసులు ఇవ్వండి, లేదా అతను ఇంకో రకంగా యాక్షన్ తీసుకోండి. కానీ ఇది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంటే చట్టబద్ధంగా జరగట్లేదని నేను చెప్తా. చట్టబద్ధంగా జరగట్లేదు కాబట్టి అతని మీద సింపతి క్రియేట్ అవుద్ది. అతనికి బలం పెరుగుద్ది. రేపొద్దున అతని ఛానల్కి ఇంకా వ్యూస్ పెరుగుతాయి. యాంటీ జనసేన వర్గం అంతా రావణ్కి హీరోలా చూస్తారు. ఇంకా ప్రభుత్వం ఒక వ్యక్తిని ఇంతగా టార్గెట్ చేస్తోంది, ఇన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుతోంది, ఇన్ని రోజుల పాటు తిప్పుతున్నారంటే ప్రభుత్వ వ్యతిరేకులకు అతను హీరోయేగా, పవన్ కళ్యాణ్ గారి వ్యతిరేకులకు అతను హీరోయేగా. ఇప్పుడు అందరూ కూడా గుంగూడుతారుగా. సో మీరు అది జనసేన పార్టీ ప్రభుత్వం చేస్తున్న తప్పే. ఖచ్చితంగా అతన్ని హీరోని చేస్తున్నారు, అది వీళ్ళకి అర్థం కావట్లేదు. పైగా ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ పోలీస్ స్టేషన్లో దాడి చేయడానికి చూడడం కూడా ఇది మరీ విడ్డూరం. థ్యాంక్ యూ.